ఆంధ్ర రాష్ట్ర 2 ఏళ్ల కూటమి పాలన ఫెయిల్ అయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏ విధంగానూ ఈ 2 ఏళ్ల రాష్ట్ర పాలనలో ఎటువంటి సక్సెస్ చూడలేదని, ఎటువంటి ప్రామిస్ కూడా ఫుల్‌ఫిల్ అవ్వలేదని చెప్తున్నారు. ఒక పెట్రోల్ గానివ్వండి, లేదా టిడ్కో ఇల్లు గానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఆడవాళ్ళ ఈ ఫె ఇది కానివ్వండి, పెన్షన్‌లు కానివ్వండి, లేదా డ్వాక్రా మహిళలకు కానివ్వండి, ఎటు చూసినా సరే ఫెయిల్యూరే కనిపిస్తుంది. ఏ విధంగానూ ఇచ్చిన మాట అనేది నిలబెట్టుకోలేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు. అయితే ఇది ఎంతవరకు నిజం? లేదా అపోహ? ఇది నిజమా? అయితే ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇదంతా నిజమే అంటారా? నిజంగా ఏమాత్రం ఎటు ఎటు చూసినా ఫుల్‌ఫిల్ అవ్వలేదంటారా? మేము చెబుతున్నది నిజమా కాదో ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే మేము తిరుగుతున్న ప్రతి చోట ప్రజల్లో అసంతృప్తి అంటే ఈవెన్ తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు, తెలుగుదేశాన్ని బలపరుస్తున్న వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అందువల్ల దాన్ని మేము ఇక్కడ పూర్తిగా రిఫ్లెక్ట్ చేయలేం. ఇంకా కొద్ది భాగమే రిఫ్లెక్ట్ చేసాం. వాస్తవానికి ప్రజల్లో అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంది. మొదటి 6 నెలల్లో అమలు చేసిన 3, 4 ప్రామిసెస్ తప్ప మొత్తం 150 పైగా రాష్ట్ర స్థాయిలో, కొన్ని వందలు నియోజకవర్గాల స్థాయిలో. ముఖ్యమంత్రి గారే ప్రతిరోజు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి, అధికారుల మీద అసంతృప్తి, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద అసంతృప్తి అన్నీ వ్యక్తం చేస్తున్నారు, ఏ పని కావటం లేదని. అందుకని అభివృద్ధి కార్యక్రమాలు అనేవి వాస్తవంలో పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి భ్రమలు కల్పించి కాగితాలు, అవి చెత్త కాగితాలు. ఎంఓఏలు అంటే చెత్త కాగితాలే, వాటికి ఏమాత్రం విలువ లేదు. అందువల్ల రియలైజ్ అయ్యి పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పిస్తున్నది 2 ఏళ్లలో ఏమీ లేదు. పోనీ అదనంగా ఉద్యోగాలు ఇచ్చిందా గవర్నమెంట్ అంటే డిఎస్సి 42,000 ఖాళీలు ఉంటే 16,000 ఇస్తే అది కూడా పరీక్ష సరిగ్గా జరగక స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. 5గురికి అన్యాయమా, 10 మందికి అన్యాయమా, 70 మందికి అన్యాయం అని కాదు, ఒక విధానంగా స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది. కాబట్టి ఈరోజు అట్లాగే మొత్తం రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ మెయిన్గా ప్రజల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సింది. వాటిని విదేశీయులు పరం చేస్తున్నాం, కార్పొరేట్లు పరం చేస్తున్నాం. సముద్ర తీరంలో ఉన్నటువంటి సంపద, అటవీ సంపద కానీ, రాయలసీమలో భూములు కానీ, అన్ని చోట్ల ప్రతి జిల్లాలో కూడా వేలాది ఎకరాల రైతుల నుంచి బలవంతంగా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెబుతున్నారు. వాళ్ళేమో పరిశ్రమలు పెట్టడం లేదు, ఉపాధి కల్పించలేదు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకొని జాతీయ సంపదని అనుభవిస్తున్నారు. ఈ విధంగా లూటీ చేస్తుంటే ప్రభుత్వం కార్పొరేట్లకు సహకరిస్తుంది. రెండో వైపున కార్మికులకి వేతనాలు పెంచడం లేదు, వాళ్ళకి ఎలాంటి రాయితీలు ఇవ్వట్లేదు. పైగా లేబర్ కోడ్స్ పేరుతో అణిచివేత చర్యలు కూడా చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకి ఈరోజు గిట్టుబాటు ధరలు లేక ఆందోళనలో ఉన్నారు. వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పథకం అమలు కాక వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ప్రతి సెక్షను కూడా ఏదో రకమైన అసంతృప్తిలో ఉన్నది. ఆ రకంగా ఈ 2 ఏళ్ల పాలన గాడి తప్పింది అనేది మా అభిప్రాయం. సార్, గతంలో కూడా చూసుకుంటే డిఎస్సికి సరైన సాటిస్ఫాక్షన్ లేదు. డిఎస్సి అనే దానికి సరైన జస్టిఫికేషన్ లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఈ ఇయర్ 1600 వరకు కూడా ఇవ్వడం జరిగింది ఈ పాలనలో. సో చేసిన దాన్ని కూడా చెయ్యలేదు అని ప్రొజెక్ట్ చేయడం ఒకటి. స్పోర్ట్స్ కోటా ఇవన్నీ ఆల్రెడీ ఎప్పటినుంచో మనం పెట్టుకున్న పరిదే. ఆ స్పోర్ట్స్ కోటాలో ఇస్తే ఎందుకు బ్యాక్ ఎండ్ ఇచ్చారని అనే అపోహలు వినిపిస్తున్నాయి దేనికి? ఇప్పుడు ప్రభుత్వం చేయలేదు, వీళ్ళు చేశారు అని చెప్పేది ఎక్స్క్యూజ్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఫెయిల్ అయింది, ప్రజలు తిరస్కరించారు. ఎన్నో ఆశలు. ఇప్పుడు మీరు కూడా అదే ప్రభుత్వ బాటలో నడుస్తున్నారు. వాళ్ళు ఏమేమి చేశారో తప్పులు అవన్నీ ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. అది మా ఆరోపణ. అంతేగాని పోయిన ప్రభుత్వం బాగా చేసింది, వీళ్ళు చేయలేదని కాదు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, అదే బాటలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరికీ విశ్వగురువు అక్కడ ఉన్నాడు ఢిల్లీలో. ఆ విశ్వగురువు చెప్పిన ప్రకారం వీళ్ళిద్దరూ వింటున్నారు. అందుకనే ఇప్పుడు ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఏమి చేయలేదంటే ప్రభుత్వం తర్వాత కొన్ని చేస్తారు. ఇప్పుడు పెన్షను పెంచాము, లేదా రైతులకి భరోసా వేసాం, లేదా మహిళలకి ఉచిత బస్సు పెట్టామని చెప్పి అంటున్నారు. కానీ యువత యొక్క భవిష్యత్తు ఏమిటి? పెట్టుబడులు వస్తున్నాయి, ఎంఓఏలు చేసుకున్నామంటే అది భవిష్యత్తు కాదు కదా. ఉద్యోగాలు వస్తే భవిష్యత్తు. ఉన్న పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి బయటికి. ఏ రకంగా మీరు కల్పించగలరు? అలాగే అవినీతి ఈరోజు తెలుగుదేశం వాళ్ళకే తెలుసు. ముఖ్యమంత్రే ప్రశ్నిస్తున్నాడు ఎమ్మెల్యేలని, అధికారులని, అవినీతి ఇతర అనేక విషయాల్లో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు ప్రతిరోజు మనకు మీడియాలో వస్తున్నది. ఈ డిఎస్సి స్పోర్ట్స్ కోటా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. స్పోర్ట్స్ కోటాలో కాగితం ప్రకారం జరిగిందా లేదని, అసలు ఆ కాగితాలే కరెక్టా కాదనేది అసలు ఈరోజు ప్రశ్న. వాటి మీద విచారణ చేయాలి. ఒక కమిటీ వేస్తే ఇంత పెద్ద ఛార్జెస్ వస్తున్నాయి, వాళ్ళు కేసు టు కేసు వివరణ ఇస్తున్నామంటున్నారు. అయినా యూత్లో ఉద్యోగాలు రానటువంటి వాళ్ళలో అసంతృప్తి ఉన్నది. నిర్దిష్టంగా సమాధానాలు అధికారులు 2 సార్లు 3 సార్లు వివరణల మీద వివరణలు ఇస్తున్నారు. వివరణల మీద వివరణలు ఇవ్వాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఎందుకొచ్చిందంటే ఆడ ఆడ తప్పు జరిగిందనేది వాళ్ళకు కూడా వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది పొరపాటు జరిగింది. అందుకని సర్టిఫికేట్లు కూడా పరిశీలించాలి. కొంతమంది దీంట్లో స్పోర్ట్స్ కోటాలో
సర్టిఫికేట్లు ఇష్యూ చేసినవి వాస్తవాలు కాదు, అవి తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి కూడా తమ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించుకోవడానికి వ్యవహరించారని ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద విచారణ చేస్తే తెలుస్తుంది. అధికారుల వివరణతో ఉపయోగం ఏముంది? విచారణ చేసి నిజానిజాలు తేల్చాలి తప్ప వివరణలతోటి యూత్ సంతృప్తి పడరు. సార్ ఇదే విషయానికొస్తే పలుసార్లు వివరణ ఇచ్చింది. ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి వివరణ ఇచ్చింది అనేది పలు సందర్భాల్లో వింటున్నాము. అయితే జవాబుదారీగా ఉంటుంది ప్రజలకు అనుకోవచ్చు కదా! ఇది పాజిటివ్ వేలో ఎందుకు తీసుకోవట్లేదంటే ప్రజల ప్రశ్నకి జవాబుదారీగా ఉండడం ఒకటైతే, నెక్స్ట్ విద్యార్థికి కానివ్వండి స్టడీస్, లేడీస్‌కి ఉపాధి కానివ్వండి, లేదంటే ఉపాధి కానివ్వండి, డ్వాక్రా కానివ్వండి, జెంట్స్‌కొచ్చేసి పని కానివ్వండి, ఇట్లాగా కూలి మట్టి పని అని ఇవన్నీ కల్పిస్తున్న సందర్భంలో నేపథ్యంలో ఇదెందుకు ఉపాధి కింద కన్సిడర్ చేయకుండా మీరన్నీ ఈ ఎంఓఈ రూపంలోనే ఉన్నాయని ఎందుకంటున్నారు? ఉపాధి హామీ కార్యక్రమం కింద ఉపాధి కల్పించటం అనేది వీళ్ళు తెచ్చిన గొప్ప కాదు, అది వామపక్షాల ఘనత. 2006లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్షాలు పని హక్కు అనేది ఒక రాజ్యాంగ హక్కుగా మార్చి తెచ్చింది. ఇప్పుడు వీళ్ళు చేసినట్టు హక్కుని ఎత్తేసారు. 100 రోజులు పని 120 చేశామని ప్రచారం చేస్తూ ఇప్పుడు 52 రోజులు కూడా లేవు సగటున. రోజుకి 350 వేతనం ఇస్తామని చెప్పి ఈరోజు 220 కూడా సగటు వేతనం లేదు. అన్నీ గవర్నమెంట్ ప్రకటించింది ఎంతెంత వేతనం వచ్చిందన్నది. ఇప్పుడు పని రేపు జూలై నుంచి పని ఉంటుందో లేదో ఈరోజు ఆందోళన జరుగుతూ ఉన్నది. చాలా చోట్ల బకాయిలు, మన రాష్ట్రంలో 1800 కోట్లు బకాయిలు ఉంటే 300 కోట్లు ఇచ్చారు. 1500 కోట్లు ఇప్పటికి బకాయిలు ఉన్నారు. ఉదయం నుంచి కష్టపడి 11 గంటలకు వాళ్ళు పొలం పోతే వాళ్ళకి వచ్చేది 2 పూటలు చేస్తే 200, ఇది రాలేదని చెప్పి నెట్లో దాన్ని అప్లోడ్ చేయలేదని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఉపాధి హామీ పథకం ఏదో వాళ్ళ ఘనతగా చెప్పుకోవడం కదా, దాన్ని ఉన్నదాన్ని నీరుగా చేస్తున్నారు, తీసి పారేస్తున్నారు. ఇక ఇతర ఉపాధి ఏం కల్పించారు? కన్స్ట్రక్షన్ వర్క్లు నడుస్తున్నప్పుడు రాజధానిలో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. రాజధానిలో కార్మికుల పరిస్థితి ఎలా ఉన్నది? అక్కడ మనం ఒక కార్మికుడు తగలబెట్టాడు అక్కడ ఉండేటువంటి కొన్ని వస్తువుల్ని, అది పెద్ద కుట్ర కాన్స్పిరసీ అని ముందు పెద్ద ప్రచారం చేశారు. తీరా రియాలిటీలోకి పోతే అతనికి సకాలంలో జీతం ఎవరు, తక్కువ జీతం, సెలవులు ఎవరు, వేధింపులు, ఇవన్నీ చూసి ఆ నిస్పృహతోటి డెస్పరేషన్ తోటి తగలబెడితే అందరూ వచ్చి అడుగుతారేమని తగలబెట్టాడు. అది స్పష్టంగా ప్రభుత్వం విచారణలోనే తేలింది, అదేదో మేము చెబుతున్నది కాదు. ఈరోజు అక్కడ కార్మికులకు మీరు సరిగ్గా వేతనాలు ఇవ్వకపోతే మీ కంపెనీల మీద మేము చర్య తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కార్మికులు బతుకుతున్నారో, అది పోలవరంలో కానీ లేదా ఇక్కడ రాజధానిలో కానీ పెద్ద ప్రాజెక్టులు అమలు జరుగుతున్న తోట ఎలా బతుకుతున్నారు, వాళ్ళ పరిస్థితి అవసరం లేదు. కంపెనీలకు లాభాలు, వాళ్ళు అడిగిన విధంగా మార్పుల మీద మార్పులు చేసి అప్డేట్ చేసి కాంట్రాక్టులు వాల్యుయేషన్ మాత్రం పెంచుతున్నారు. కార్మికులు కనీస వేతనాలు 13 సంవత్సరాలు అయింది కనీస వేతనాలు సవరించి, ప్రభుత్వం ఒక పైసా భరించాల్సిన అవసరం లేదు, కంపెనీలే భరిస్తాయి. అటువంటిప్పుడు కనీస వేతనాలు సవరించడానికి ఏం వీళ్ళకి? ఈరోజు అంగన్వాడీలు, ఆశాలు, ఇటువంటి స్కీమ్ వర్కర్స్, అనేక మంది కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్, వీళ్ళందరూ ఈరోజు మా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెంచారా? ధరలు పెరుగుతున్నాయి, కాంట్రాక్టర్లకి లాభాలు పెరుగుతున్నాయి, కంపెనీలకి లాభాలు పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి మాత్రం వేతనాలు పెరగవు. అందువల్ల మేము ఏదో ఇచ్చాము దాంతో సంతృప్తి పడండి అనేది ప్రభుత్వం చెప్పదు కదా, ఇవ్వలేదు కాబట్టి గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. అదే విధానం కొనసాగిస్తున్నందుకు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విమర్శిస్తున్నాం. సార్ ఈ విషయానికి వస్తే ప్రతిపక్షం, పాలకపక్షం ఈ రెండిటికన్నా కూడా ఎక్కువగా ప్రజల తరపున గొంతు విప్పి మాట్లాడి పోరాడేది మీరే. అయితే ఎందుకు ప్రజల్లోకి చొచ్చుకుపోలేకపోతున్నారు? మీరే అధికార చేసి ప్రజల్ని ఇంకా మెరుగైన స్థితిలోకి తేవాలంటే ఒక స్థితిలో ఉంటే ఇంకా తేవచ్చు. ఆ స్థితికి ఎందుకు రాలేకపోతున్నారు? అంటే ఏపీలో ఎందుకు మీ రాజ్యాన్ని బిల్డ్ చేయలేకపోతున్నారు? ఎక్కడో కేరళ అటు సైడ్ చెప్తున్నారు కానీ సొంత ఈ ఈ గడ్డలో ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నారు? మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ మిగతా పార్టీల కన్నా భిన్నమైంది. మేము అధికారులకు వస్తే కార్పొరేట్ల ఆటలు సాగవు, కాంట్రాక్టర్ల ఆటలు సాగవు, అవినీతి ఉండదు. ఇవన్నీ తిని బలిసి వీటిని అధికారం మీద ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ జాతీయ సంపద మీద, ఈ లాభాల మీద వాళ్ళు కమ్యూనిస్టులు వస్తే పోగొట్టుకోవాల్సి వస్తుంది. రానియకుండా చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తే అన్ని రకాలు చేస్తారు. కమ్యూనిస్టులు తప్ప ఎవరు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేదు. అందుకని మాకన్నా మా శత్రువు బలంగా ఉన్నాడు. అందుకని వాళ్ళతో పోరాడేటువంటి శక్తి మాకు చాలట్లేదు. మేము మీరు అన్నట్టుగా ప్రజా ఉద్యమాల ద్వారానే కాదు, రాజకీయ శక్తి కూడా పెరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక ప్రత్యామ్నాయంగా ఎదగటానికి తగిన సమయం, ఇప్పుడు దాకా సమయం లేదు. 30 ఏళ్ల పాటు మేము ప్రతికూల పరిస్థితి. ఇప్పుడు పాండవులు, రాముడు లాంటి వాళ్ళు కూడా 14 సంవత్సరాలు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసే తర్వాత ఫైనల్ విజయం సాధించారు. మాకు కూడా అజ్ఞాతవాసాలు, అరణ్యవాసాలు తప్పవు. అందుకని తర్వాత విజయం మాది. అందుకోసం మేము పనిచేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి వద్దాం. తీవ్ర తిరుగుబాటు లాంటిది ఎదుర్కొన్నారు తెలంగాణలో. అయితే అది ఆయనకు ప్లస్ అయిందని అనుకోవాలి. ఒక సవాల్ విసిరారు, నెక్స్ట్ నిజంగా నా బీజాలు ఇక్కడ ఏర్పరుస్తాను, నా పునాదులు ఇక్కడ బలపరుస్తాను అని. అది ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, అమెరికాలో కూడా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది.
ఆయన పెట్టుకోగలిగితే. అందుకని పార్టీ పెట్టుకోవటం, పెట్టుకోపోవటం కాదు. డాక్టర్ నాగేశ్వర్ చేసిన ఆరోపణ ఆధారంగా చెలరేగిన వివాదం అది అటు ఇటు తిరిగి ఆంధ్ర తెలంగాణ వివాదం కింద మారిపోయింది. దానికి ఎవరు బాధ్యులు? తెలంగాణలో ఉండేవాళ్ళు ఎంత బాధ్యులు, ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అంతే బాధ్యులు. వాళ్ళు ఒకవేళ తప్పు మాట్లాడితే పవన్ కళ్యాణ్ దాన్ని సవరించాల్సిన పోయి మళ్ళీ ప్రతి విమర్శలు, ప్రతి సవాళ్ళు చేయటం వల్ల ఆంధ్ర తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి తప్ప దానివల్ల మేలు జరగదు. అక్కడుండే జనసేన కూడా మేలు జరగదు, తెలంగాణలో జనసేన కూడా మేలు జరగదు. అందుకని సవాళ్ళతో పరిష్కారం అయ్యే సమస్య కాదు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఉన్నాయి, 12 సంవత్సరాలు అయింది. సోదరభావంతో వాతావరణం క్రియేట్ చేయాల్సింది పోయి తన మీద విమర్శ చేసిన నాగేశ్వర్ తెలంగాణ వాడు కాబట్టి తెలంగాణ ప్రజల మీద ఏం విమర్శ చేసి ఆయన తెలంగాణ వాడు కాబట్టి మీ ఆంధ్ర వాళ్ళ సంగతి తెలుస్తాను అక్కడున్న కొంతమంది మాట్లాడితే ఇది మరలా తిరిగి వివాదం, విద్వేషాలు రగిల్చడానికి పనికి వస్తుంది. ఆ విద్వేషాలు రగించడంలో పవన్ కళ్యాణ్ కూడా తన వంతు పాత్ర ఆజ్యం పోసాడు. ఇది మంచిది కాదనేది మా అభిప్రాయం. ఇప్పుడు గద్దర్ గురించి చేసిన వ్యాఖ్యలని నెగిటివ్గా తీసుకోవడం కూడా అటు సైడ్ తప్పే కదా అనుకోవచ్చు. నెక్స్ట్ ఆయన చెప్పారు, నా సామ్రాజ్యాన్ని ఇక్కడ నిర్మిస్తాను అని. అంత స్ట్రాంగ్గా చెప్పడానికి ఆయన వెనక ఏదైనా అతీత శక్తి ఉందంటారా? సినిమా నటుడు అంత స్ట్రాంగ్గానే చెప్పొచ్చు. డైరెక్టర్ని బట్టి ఒక నేల మీద కాలుతో పాదం కొడితే 100 జీపులు పైకి లేస్తాయి. అదే పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నారు. లేపే శక్తి అనుకుంటే మాకు అభ్యంతరం ఉంది. ఆంజనేయుడు ఏమన్నా ఆయన ఆవహించి అంత శక్తి ఇస్తాడేమో, చూద్దాం. ఆయన వెనక ఏం అతీత శక్తి లేదంటారా? అతీత శక్తులు అనేవి ప్రపంచంలో లేవు ఆయన వెనక ఉండటానికి. అసలు ప్రపంచంలో అతీత శక్తులు అనేవి ఉంటాయి కదా, ఏమన్నా ఉంటాయి. రాజకీయ అతీత శక్తులు ఏమంటే ఆయనే చెప్పాలి, నాకైతే తెలియదు. రాజకీయాలకు అతీతంగా ఉండే రాజకీయ శక్తులు ఉంది వెనక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉండాలి. అక్కడ ఏమైనా బీజేపీ వాళ్ళు ఆయన సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. ఆయన ఆల్రెడీ సనాతన ధర్మం పేరుతో ఆర్ఎస్ఎస్ అంటగా అవుతున్నాడు. అందుకని ఆర్ఎస్ఎస్ వల్ల కానీ ఈయనేం చేస్తాడు అదనంగా. అందుకని సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసరటానికి శక్తులు, అత్యంత శక్తులు అవసరం లేదు. ఒక మనిషి నోరు ఉంటే చాలు, దాంతో ఏం అవ్వదు. మన నోరు మంచిదైతే 10 మంది కలిసి వస్తారు, నోరు చెడ్డదైతే 10 మంది దూరం అవుతారు. ఓకే సార్, ఫైనల్లీ మీరు అధికార పార్టీని విమర్శిస్తేనే ప్రజల్లోకి వెళ్తామనే థీమ్ ఏమైనా పెట్టుకున్నారా? లేదంటే దానికి వేరే వే కూడా ఉంది కదా, ప్రజా సంక్షేమం ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్ళొచ్చు. మీరేంటి పాలక పక్ష విమర్శే ప్రజల్లోకి తీసుకెళ్లే వెపన్లా వాడుతున్నారు అనిపిస్తుంది. మీరు ప్రశ్నలో దీనికి కూడా సమాధానం ఉంది. ఎందుకనంటే ప్రజల సంక్షేమం కోసం పోరాడా అని మీరు అంటున్న సంక్షేమం అమలు జరపాల్సిన ప్రభుత్వం, మేం కాదు. మేము దానాలు ధర్మాలు చేసే పార్టీ కాదు ఇది. మేము ధనవంతుల పార్టీ కాదు. ధనవంతులకు దోపిడీ మీద పోరాడే పార్టీ. ఆ దోపిడీదారులకు మద్దతు ఇస్తున్న పార్టీ వాళ్ళ అధికారంలో ఎవరున్నా వాళ్ళ మీద పోరాడతాం. అది పోరాటంలో భాగం. విమర్శ అనేది పోరాటంలో భాగం తప్ప అదేదో మీరు చేయొచ్చు కదా అని అంటే మాకు అధికారం ఇస్తే మేము చేసి చూపిస్తాం. ఎంతకన్నా బ్రహ్మాండంగా చేసి చూపిస్తాం. ప్రజల్ని విజ్ఞానవంతులను చేసి కూడా ఇది సాధించవచ్చు, కానీ పాలక పక్షాన్ని విమర్శించడం ద్వారా ఎందుకు అని నాకు వస్తుంది. పాలక పక్షం అనుసరిస్తున్న విధానాల మీద ప్రజలు చైతన్యవంతం చేయకుండా వేరే విధానాలు ఏం చెప్పలేము. ఒక విధానం ఒక రైట్ చెప్పాలంటే తప్పే ఉంటే కూడా చెప్పాలి. తప్పేది చెబితే రైట్ ఏదో తెలుస్తుంది. అందుకని ఇప్పుడు మన సాంప్రదాయాల్లో కూడా ధర్మం, అధర్మం అని ఉంది. అధర్మం ఏంటో తెలిస్తే ధర్మం గురించి పోరాడతాం. అన్యాయం ఏంటో తెలిస్తే న్యాయం కోసం పోరాడతాం. అన్యాయం తెలియకుండా న్యాయం కోసం ఏం పోరాడతాం? ఈ రెండు కూడా ఇంటిగ్రేటెడ్. అందుకని ప్రభుత్వం తప్పు ఏమిటి? తప్పు విధానాలు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తారు, లేకపోతే వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం భ్రమలు పెడుతున్నారు. తప్ప రైట్ చెప్పాలి కదా. ఒక మాంత్రికుడికి వచ్చి నేను మంత్రాలు వేసి నీకు పంపిస్తానంటే మంత్రం తప్పు అని చెప్పి కదా డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. మంత్రాల మీద భ్రమలు ఉండేవాడికి డాక్టర్ దగ్గర పోదామంటే రాడు. ముందు మంత్రాల మీద పోవాలి నమ్మకం. అందుకని మా పార్టీ విమర్శ అనేది మేము చేయబోయే కార్యక్రమాలు లేదా మా ప్రత్యామ్నాయ విధానాలు కూడా అందులో ఇమిడి ఉంటాయి. దాని ఆధారంగా విమర్శ చేస్తాం. ప్రతిదాన్ని నెగిటివ్ కోణంతో విమర్శించాం. మా విధానాల ఆధారంగా వాళ్ళ విధానాలను విమర్శిస్తున్నాం. సార్, అయితే పాలకపక్షాన్ని ప్రతిపక్షం ఆల్రెడీ విమర్శిస్తుంది. దాన్ని మించి మీరేం చేస్తున్నారు? పాలకపక్షం ప్రతిపక్షం రెండు ఒకటే. ఇద్దరూ ఒకే విధానాలు అమలు చేస్తున్నారు. మా విధానాలు పూర్తిగా పాలక ప్రతిపక్ష విధానాలు పూర్తిగా భిన్నమైనవి. ఈరోజు జాతీయ సంపద లూటీ అవుతుంది, లేకపోతే అదానితోటి విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు. గత ప్రభుత్వం చేసుకుంది, ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. కాకపోతే ఆ కాంట్రాక్టరా ఈ కాంట్రాక్టరా, లేకపోతే నేను 1000 ఇస్తానంటే నేను 2000 ఇస్తాను. ఇది తప్ప వాళ్ళిద్దరి మధ్య తేడా. విధానాల మధ్య తేడా లేదు మాకు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ కార్మికులకు వేతనాలు పెంచారా? వాళ్ళు కానీ వీళ్ళు కానీ స్కీమ్ వర్కర్స్కి వేతనాలు పెంచారా? వాళ్ళు కానీ వీళ్ళు కానీ వ్యవసాయ కూలీలకి రక్షణ కల్పించారా? ఇవన్నీ ఎక్కడా లేవు. రైతుల ఆత్మహత్యలు ఆగిపోయినాయా? వ్యవసాయ సంక్షోభం ఆగిపోయిందా? అందుకని మౌలికమైనటువంటి తేడా రెండు పార్టీలకు భిన్నమైనటువంటి విధానం సిపిఎం. మేము ఆ కోణం, ప్రజల కోణం మాది, పెట్టుబడిదారుల కోణం అదే తేడా.
సో ఇదండి 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలకి ఒరిగిందేమీ లేదు. ప్రజలు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. ప్రజల్ని చైతన్యవంతులను చేయడమే సిపిఎం ముఖ్య లక్ష్యం అని అంటున్నారు. అయితే ప్రతిపక్షం గాని, పాలకపక్షం గాని ఎవరిని క్వెషన్ చేసినా చివరికి ప్రజలకేమీ ఇది సంక్షేమం జరగట్లేదని, ప్రజలకు సంక్షేమం జరిగే వరకు కూడా వారి పోరాటం ఆపమని, ప్రజలను విజ్ఞానవంతులను చేయడమే తమ అంతిమ లక్ష్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు అంటున్నారు. సో చూద్దాం మరి. వీడియో జర్నలిస్ట్ కిరణ్‌తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.